చివరి తలుపు ద ఫైనల్ డోర్ 1983 కోనసీమ తీరంలోని ఓ మరిచిపోయిన గ్రామం చింతపల్లి. పగలు ప్రశాంతంగా ఉంటుంది, కానీ రాత్రి అంటే ఒక శపథం, ఒక రహస్యం, ఒక తలుపు, చివరి తలుపు. ఇది ఓ కథ కాదు, ఇది ఓ హెచ్చరిక. చంద్రమోహన్ 13 ఏళ్ల బాలుడు. అతని తండ్రి గ్రామం మెయిల్ మ్యాన్. ఒకరోజు ఆయన తీసుకువచ్చిన ఓ తపాలా సంచి పాతది, తడిసిపోయినది. దానిమీద ఒక విచిత్రమైన చెయ్యి గుర్తు ఉంది. రాత్రి 12 గంటలకి ఆ సంచి నుండి శబ్దాలు వినిపించాయి. అమ్మా, ఈ సంచిలోంచి ఎవరో అరుస్తున్నట్టుంది, నిజమేనా లేక నాకు భ్రమ? అతను ఆ సంచిని తెరిచాడు. మెటాలిక్ క్లాంగ్, తరువాత సడన్గా గాలి వీచిన శబ్దం. ఆ సంచిలో ఒక లేఖ ఉంది, జాగ్రత్తగా రాసిన 3 లైన్లు. తలుపు తెరిచిన వాణ్ణి మేము పిలుస్తాం, వాడు మళ్ళీ బయటికి పోలేడు, ఇక మాతోనే ఉంటాడు. చివరి తలుపు అనేది అదే శాపగ్రస్త కుసుమ ఆత్మ ఉన్న తలుపు. ఈ ఊరే ఆమెను చంపింది. ఇప్పుడా ఆత్మ ప్రతి తలుపు తెరిచి అందరినీ పిలవడం మొదలెట్టింది. వారికోసం ఎదురుచూస్తోంది. చంద్రమోహన్ గదిలో ఒంటరిగా ఉన్నాడు. మసకబారిన చీకటి, మూసిన తలుపు. ఆ తలుపు ఇప్పుడే చప్పుడవుతోంది. చంద్రమోహన్, తలుపు తీయు, నువ్వు లేఖ తెరిచావు, ఇప్పుడు నువ్వు నాతో వచ్చేయాలి. గ్రామ పెద్దలు ఓ మంత్రగాడిని పిలిచారు. అతడు కుసుమ ఆత్మను సమాధానం అడిగాడు. ఆమె చెప్పింది ఒక్క మాటే, ఈ ఊరే నన్ను చంపింది, ఇప్పుడు నేను ఒక్కొక్కరిని తీసుకెళ్తాను, నన్నెవ్వరూ ఆపలేరు. చంద్రమోహన్ కనబడలేదు, కాని ప్రతి అమావాస్య రాత్రి చింతపల్లి గ్రామానికి ఒక తపాలా సంచి వస్తుంది. అందులో లేఖ ఉంటుంది. ఆ లేఖ చదివిన వారిని కుసుమ పిలుస్తుంది. తలుపు తెరుచుకుంటుంది. మళ్ళీ మూసేది ఒకరు మాయమైన తరువాతే. ఇది చివరి తలుపు. కుసుమ కథ ఏంటనేది వినాలని ఉందా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి కథని మీ ముందుకి తీసుకొస్తాను. మీ ఇంటి తలుపు చప్పుడైందా? వెళ్ళి చూడకండి.